హలో ఆల్, వెల్కమ్ టు డైల్ న్యూస్. ఈరోజు పెద్ది ట్రైలర్ రిలీజ్ అయింది. జస్ట్ ఇప్పుడే చూసాము. అండ్ ఆటే నా పొగరు, నాను పెద్దేశారో అని ఏవైతే డైలాగ్స్ ఉన్నాయో దట్ వాస్ అ ఫీస్ట్ మ్యాన్. ఇప్పుడు మనం ట్రైలర్ స్పెక్స్ గురించి మాట్లాడితే దిస్ విల్ బీ అ విన్నరా కాదా అనేది ఇప్పుడే మనం డిసైడ్ చేయలేం. బికాస్ ఇట్స్ జస్ట్ అ 3-minute కంటెంట్. అది మనకి చూపించారు. అసలు యాక్చువల్గా పెద్ది ఒక మెయిన్ కాన్సెప్ట్ ఏంటి వాళ్ళు రివీల్ చేయబోతున్నారు ఆన్ June 4th అనేది మనకి ముందే ఈరోజు May 18th ఈ యొక్క ట్రైలర్ ద్వారా వాళ్ళైతే తెలియపరచడం జరిగింది. సో ఈ ట్రైలర్ చూసిన తర్వాత సీరియస్గా నాకైతే ఇట్ విల్ బీ అ ఏంటంటారు దాన్ని, ఒక రూరల్ బ్యాక్డ్రాప్లో ఒక బెస్ట్ కమర్షియల్ సినిమా అయితే మనం విట్నెస్ చేయబోతున్నాం అని అయితే తెలుస్తుంది. అండ్ అక్కడ ఉన్నది ఎవరు, తలా బుచ్చి బాబు. వై బికాస్ నాకు బుచ్చి గారు అంటే చాలా ఇష్టం. వై బికాస్ ఆయన యొక్క ఎమోషన్స్ ఏవైతే ఉంటాయో అక్కడ ఆయన క్రికెట్ కాదు, కబడ్డీ కాదు, రెజ్లింగ్ కాదు, ఏ స్పోర్ట్ పడితే ఆ స్పోర్ట్ ఆడేస్తూ ఉంటాడు హ్యూమన్ ఎమోషన్స్తో. అదే మనం ఉప్పెనాలో చూసి అక్కడ క్లైమాక్స్ ఏదైతే జరిగిందో దానికి చాలామంది థియేటర్స్లో ఏడవడం. అండ్ అందుకే ఆ యొక్క ఉప్పెన ఫిలింకి ఫస్ట్ ఫిలింకి అంత హ్యూజ్ రిసెప్షన్ అయితే లభించిందని చెప్పచ్చు. సో ఇప్పుడు మనం క్లియర్ కట్గా మాట్లాడితే పెద్ది గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడాల్సింది తలా బుచ్చి బాబు సన. ఎందుకంటే హీఈస్ నాట్ జస్ట్ అ మ్యాన్. ఫస్ట్ ఫిలింకి ఏదో వర్త్ చూపించారు, సెకండ్ ఫిలిం ఎక్కడైనా బాల్తో పడుతుంది అని అనుకున్న ప్రతి ఒక్కడికి ఏంట్రా మీరు మాట్లాడేది, నేనే మాట్లాడతా అంటూ ఎంత లేట్ అయినా అన్ని పోస్ట్పోన్స్ జరిగినా ఆయన సైడ్ నుంచి ఎక్కడా ఏది ల్యాగ్ అనిపించలేదు నాకైతే. సీరియస్గా బుచ్చిబాబు విల్ నెవర్ ఫెయిల్ అని అయితే క్లియర్ కట్గా చెప్పచ్చు. ఇంత హ్యూజ్ క్వాలిటీ, రంగస్థలం మించుంది క్వాలిటీ వైజ్గా చెప్పాలంటే. ఈ సినిమా యొక్క ఆ స్ట్రేచర్ కానీ, ఆ సినిమాలో యొక్క ప్రతి డీటెయిలింగ్ కానీ అసలు 3Dలో చూస్తున్నట్టే అనిపించింది. హిస్ డీటెయిలింగ్స్ అండ్ హిస్ క్వాలిటీ ఈజ్ సూపర్, నెక్స్ట్ లెవెల్. అసలు బుచ్చిబాబుని పేరు పెట్టాల్సిన అవసరం లేదు. వై బికాస్ ఒక డైరెక్టర్గా హీఈస్ కంప్లీట్లీ సక్సెస్ఫుల్ అని చెప్తాను ఈ యొక్క ట్రైలర్ చూసిన తర్వాత. వై బికాస్ దానికంటే ముందు పెద్ది గురించి మనకేం తెలీదు. అండ్ దాని గురించి మనం ఆలోచించాలన్నా ఇదేంటి, ఏ కథ ఉండబోతుంది. ఎందుకంటే చాలామందికి క్లైమాక్స్ గురించి తెలుసు, ఇట్ విల్ బీ అన్ ఎమోషనల్ క్లైమాక్స్. అండ్ బుచ్చి గారి పాత సినిమా చూసుకుంటే ఆ క్లైమాక్సే చాలా హార్ట్ వ్రెంచింగ్, మైండ్ వ్రెంచింగ్గా ఉంటుంది. సో ఇక్కడ కూడా అటువంటి క్లైమాక్స్లు ఎక్స్పెక్ట్ చేసి చాలామంది సర్కాస్టిక్గా కామెడీ చేసిన ట్విట్టర్లో కానీ ఇన్స్టాలో కానీ ఇట్ విల్ బీ అంటే భావోద్వేగాల్ని ఏదో మన పక్కన, మన ఇంట్లో అన్న, మన ఇంట్లో తమ్ముడు, పెద్దవాళ్ళకేమో మా తమ్ముడు పెద్ది నిజంగా ఇలా జరిగింది అన్నట్టు ఏడుస్తారు. వాళ్ళ ఖచ్చితంగా ఏడుస్తారు థియేటర్లో. June 4th నాకు గుర్తుపెట్టేసుకోండి. అండ్ 3-minute కంటెంట్ చూసిన తర్వాత లిటరల్లీ నాకు అనిపించింది రామ్ చరణ్ గారు గేవ్ హిస్ 100% యాజ్ టు బీ యాజ్ పెద్ది. సో ఆయన స్లాంగ్ కానీ ఇవన్నీ కూడా ఎంత పెద్దిలా కనిపించినా స్టిల్ ఐ రిమెంబర్ దట్ మైటీ చిట్టిబాబు. ఎందుకంటే ఆయన రామ్ చరణ్ గారి ఫిల్మోగ్రఫీ మొత్తం చూసుకున్నా నాకు రంగస్థలం లాంటి సినిమా ఆయన సైడ్ నుంచి మళ్ళీ అటువంటి సినిమా వస్తుందో రాదో అని కూడా నాకు డౌటే. ఎందుకంటే అంత హ్యూజ్ మాస్టర్ పీస్, అది నాకు చాలా ఇష్టం ఆ సినిమా. బట్ ఆ షేడ్స్ అనేవి ఈ పెద్దిలో అయితే కనిపించాయని చెప్పొచ్చు. అండ్ దాంతోపాటు జగత్ బాబు గారు కానీ లేకపోతే దివ్యేండు శర్మ, మన మున్నా భయ్య, ఆయన సైడ్ నుంచి కూడా తెలుగు డబ్బింగ్ ఏదైతే మిర్జాపూర్లో జరిగిందో అదే ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ జగత్ బాబు గారి క్యారెక్టర్ని రివీల్ చేసినట్టు అనిపించింది. అండ్ మున్నా బాబు, అదే ఎవరైతే మన దివ్యేండు శర్మ, ఆయన క్యారెక్టర్ ఓకే, హీఈస్ కంప్లీట్లీ ఒక విలన్ అని అయితే అర్థమైంది. అండ్ ఈ ట్రైలర్లో తారక్ పొన్నప్ప అని చూపించారు, అర్జున్ అంబాటి సీరియల్ యాక్టర్ని చూపించారు. అండ్ దాంతోపాటు జాన్వీ కపూర్ అండ్ చమ్మక్ చంద్ర ఇటువంటి యాక్టర్స్, ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్ అనేది ఈ సినిమాలో అయితే కలకల కనిపించడం జరిగింది. అండ్ 1 ల్యాగ్ ఉంది ఈ యొక్క ట్రైలర్లో. అండ్ అది వచ్చేసి బీజిఎం. ఇదే తమన్ గారు, డిఎస్పి గారు కొట్టుంటే మారణ మాస్ హోమంగా మారిపోయి ఉండేది. బట్ ఏఆర్ రెహమాన్ గారు కొంచెం క్లాసీ కాబట్టి ఇక్కడ మనం అంతా బీజిఎం అనేది ఎక్స్పెక్ట్ చేయలేము. మేబీ ఫ్యూచర్లో బీజిఎమ్స్ కొరకు తమన్ గారిని కానీ దేవిశ్రీ ప్రసాద్ గారు కానీ ఆశ్రయిస్తారేమో బుచ్చిబాబు గారు అని చెప్పి అనిపిస్తుంది. బట్ ఈ యొక్క స్పెక్స్ గురించి ఫైనల్గా ఒక రివీల్ లాంటిది ఇవ్వాలనుకుంటే తను ఒక విలేజ్ నుంచి మన ఊరోళ్ళు ఎవరైనా ఒలింపిక్స్కి వెళ్ళలేరా, అండ్ మన సైడ్ నుంచి మన తెలుగు వాళ్ళ దగ్గర నుంచి
అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లాంగ్వేజ్ ఇది పాన్ ఇండియా రిలీజ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ యొక్క ఒక రూరల్ విలేజ్ బాయ్ ఒక క్రికెట్ ఆడి ఒక రెజ్లింగ్ ఆడి ఫైనల్గా తన యొక్క వాట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ టు అచీవ్ ద వరల్డ్ స్పోర్ట్స్ అని ఒక క్లారిటీ తెచ్చుకొని ఒలింపిక్స్కి వెళ్ళి ఇండియా కోసం తన తన ఊరు కోసం తన ఆట కోసం తను నిలబడితే ఈ సినిమా యొక్క క్లైమాక్స్ ఎలా ఉండబోతుంది, ఈ సినిమా యొక్క కంటెంట్ ఎలా ఉండబోతుంది అనేది ఈ యొక్క పెద్ద సినిమా ద్వారా మనకైతే చూపించబోతున్నారు. ఇట్ విల్ బీ యాన్ హై ఎమోషనల్ నోటెడ్ ఫిలిం అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీ మైండ్స్లో దాన్ని పాతేసుకుని ఈ సినిమా చూడండి ఖచ్చితంగా. అండ్ ట్రైలర్ చూసిన తర్వాత ఇట్ వాస్ వెరీ గుడ్, బట్ ఆ బీజియం అనేది చూసుకుంటే బాగుండేది అనిపించింది. అండ్ ఫైనల్గా వాట్ టు సే 3 minutes కంటెంట్ దొల్లగొట్టేసిందని చెప్పచ్చు. అండ్ కొంచెం రామ్ చరణ్ గారు ఆ యొక్క లుక్స్లో చూస్తుంటే చాలా బాగా అనిపించారు, చాలా బాగున్నారు, చాలా వైబింగ్గా ఉన్నారు. సో ఇట్లాగే ఒక మంచి స్క్రిప్ట్స్ అనేవి చూస్ చేసుకుని ఆయన ముందుకెళ్ళాలని కోరుకుంటూ ఈ యొక్క ట్రైలర్ ఫైనల్గా ఇట్స్ అన్ వెరీ డీసెంట్ వాచ్. ట్రైలర్ చూసిన తర్వాత రిపీట్ వాల్యూలో ఖచ్చితంగా చూస్తారు. బట్ బీజిఎమ్స్ అనేవి కొంచెం దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాని మన ముందుకు తీసుకొస్తారని ఆ టీంని అయితే కోరుకుంటున్నాను. అండ్ పెద్ద ఈజ్ అ వర్త్ వాచ్. అండ్ వెయిట్ అనేది ఖచ్చితంగా ఒక వర్త్గానే మీకు మిగలబోతుంది. బుచ్చి విల్ హ్యావ్ దాన్ని ఏమంటారు, ఎమోషన్స్తో ప్యాక్ ఆడేస్తాడు. మీరు రాసి పెట్టుకోండి, హిజ్ నేమ్ ఈస్ తలా బుచ్చిబాబు సనా, అంతే. Thank you for watching. Please watch Dial News for many more updates.